బిజినెస్ కోసం ప్రభుత్వ సబ్సిడీలతో పాటు అనేక విషయాలు ఈ వీడియోలో చెప్తాను. ఓపికగా లాస్ట్ దాకా వినండి. ఏదో ఒక పాయింట్లో మీరు కనెక్ట్ అయ్యి బిజినెస్ చేసుకునే అవకాశం ఎట్లాగని మీరు తెలుసుకుంటారు. అట్లాగే మిమ్మల్ని సబ్స్క్రైబ్ లైక్ అడగట్లా, గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక్క కామెంట్. ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళతో మాట్లాడి వందల వీడియోలు చేస్తున్నాం మన ఛానల్లో, మీకోసమే చేస్తున్నాం. మేము రూపాయి కూడా తీసుకోవట్లా, సబ్స్క్రిప్షన్ డబ్బులు తీసుకోవట్లా, ఇంకో డబ్బులు తీసుకోవట్లా, మేము అసలు లైకులు కూడా అడగట్లా. కానీ ఒకే ఒక కామెంట్ కావాలి మాకు, గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. సొంతంగా ఒక వ్యాపారాన్ని మొదలుపెడుతూ ఒక పెద్ద బ్రాండ్ వ్యాపారం వైపు వెళ్ళాలి అనుకుంటూ 40% వరకు స్థిరమైన లాభాలు పొందాలి అనుకునే వాళ్ళకి ఫుట్వేర్ రంగం చాలా మంచి అవకాశాలు అందిస్తుంది. ఈ వ్యాపారానికి ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష సబ్సిడీలు తక్కువగానే లభిస్తాయని చెప్పుకోవచ్చు. స్వయం ఉపాధి కింద రుణాలు పొందడానికి సాధారణ బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలని ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. రోజువారీ జీవితంలో చెప్పులు, షూస్ యొక్క వాడకం అత్యంత అవసరం కాబట్టి ఈ రంగంలో ఎప్పుడూ కూడా మనకు నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉండదు. ముఖ్యంగా 80 ఏళ్లకు పైగా భారతదేశంలో మార్కెట్ ఏలుతున్నటువంటి బాటా వంటి ప్రసిద్ధ ఫ్రాంచైజీలు తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రత్యేక ప్రచారం లేకుండానే మొదటి రోజు నుంచి మీరు కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రధానంగా 2 రకాల పెట్టుబడి ప్రణాళికలు ఉంటాయి. మీరు ఎంచుకునేటువంటి ప్రాంతాన్ని బట్టి అయ్యేటువంటి ఖర్చు మారుతూ వస్తుంది. చిన్న చిన్న పట్టణాలు లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో వ్యాపారం పెట్టడానికి 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు మూలధనం అనేది మీకు అవసరం అవుతుంది. అదే పెద్ద నగరాల్లో లేదా మెట్రో ప్రాంతాల్లో అయితే 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ఒకసారి మాత్రమే చెల్లించే ఫ్రాంచైజీ ఫీజు 2 నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఉండే పరిస్థితి ఉంటుంది. దీనికి 5 సంవత్సరాల వరకు చెల్లుబాటు ఉంటుంది. ఆ తర్వాత ఫ్రీగానే దీన్ని మనం రెన్యువల్ చేసుకోవచ్చు. మిగిలినటువంటి మొత్తంలో ఇంటీరియర్ డిజైనింగ్, షాప్ అడ్వాన్స్, బిల్లింగ్ సిస్టమ్స్, సరుకు యొక్క కొనుగోలు, వీటన్నిటికీ కూడా ఈ డబ్బులను ఉపయోగించాల్సి ఉంటుంది. సాధారణంగా ఇంటీరియర్ అడ్వాన్స్ కోసం 5-10 లక్షల వరకు, మొదటిసారి స్టాక్ కొనడానికి 15 నుంచి 20 లక్షల వరకు పెట్టుకోవాలి. కానీ దీంట్లో చాలా రకాల లోన్స్ ఇస్తున్నాయి ప్రభుత్వాలు, బ్యాంకులు కూడా ఇస్తాయి. లాభాలు అబ్జర్వ్ చేస్తే దాదాపు బాటా మీద నమ్మకంతో 40-45% వరకు మార్జిన్ వస్తుంది. ఎగ్జాంపుల్, 1000 రూపాయలు విలువైనటువంటి చెప్పులు లేదా షూస్ మీరు అమ్మితే కనుక దాంట్లో మీకు 400 లేదా 450 అన్ని ఖర్చులు పోను నికర లాభం ఉంటుంది. షాప్ అద్దె, విద్యుత్ బిల్లులు, వర్కర్ల యొక్క జీతాలు పోను నెల చాలా వరకు మీకు ఆదాయం లభిస్తుంది. పెట్టినటువంటి పెట్టుబడి తిరిగి రావడానికి 2-3 ఏళ్ళ సమయం పట్టినా ఈలోపు చాలా ఫాస్ట్గానే బిజినెస్ గ్రో అవుతుంది. 30 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండడం లేదా కనీసం 10వ తరగతి చదువు పూర్తి చేసి ఉండడం అనేది బేసిక్ ఎలిజిబిలిటీ దీంట్లో. అలాగే వ్యాపారంలో ముందుకు వెళ్ళడం కోసం సేల్స్ మీద అవగాహన, స్టాఫ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. షాప్ యొక్క విస్తీర్ణం విషయానికి వస్తే కనీసం 1000 నుంచి 2000 చదరపు అడుగుల స్థలం అయితే ఉండాలి. ముఖ్యంగా ఆ స్థలం పూర్తిగా కమర్షియల్ ఏరియాలో ఉండాలి. మరొక ముఖ్యమైనటువంటి నిబంధన ఏంటంటే, మీరు ఎంచుకునేటువంటి షాప్కి 5 కిలోమీటర్ల పరిధిలో వేరే బాటా షోరూమ్ అనేది ఉండకుండానే వాళ్ళు ఫ్రాంచైజ్ ఇస్తారు మీకు. సో మీరు ఒక్కసారి బాటా వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఫ్రాంచైజ్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు అన్ని వివరాలు దాంట్లో చెప్తారు. ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి.